ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు నారాయణ రెడ్డి గారు అడిగిన ప్రశ్న అక్కడ మౌలిక సదుపాయాల కల్పన గురించి వారు మాట్లాడారు. ప్రధానంగా అక్కడ సమస్య ఏమొచ్చిందంటే అధ్యక్ష, మార్కాపురం హాస్పిటల్ని మెడికల్ కాలేజీగా నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. అయితే దానికి అనుగుణంగా 4 ఏళ్లలో పనుల మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి అధ్యక్ష. 4 సంవత్సరాల్లో 13,35,000 చదరపు అడుగులు నిర్మించాల్సిన అవసరం ఉంటే దాంట్లో కేవలం 3,61,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మించారు అధ్యక్ష. 27% మాత్రమే నిర్మించారు. దాంట్లో పెట్టిన ఖర్చు 46,26,00,000, 7% మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం కళాశాలని మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 25,34,00,000 పెట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటికే. అయితే ఇది పీపీపీ మోడ్లో పోతోంది కాబట్టి 625 పడకల ఒక ఆసుపత్రి కూడా మార్కాపురంకి వస్తుందని ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్టాఫ్ షార్టేజ్ గురించి వారు ప్రస్తావించారు. షార్టేజ్ ఇటీవలనే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా సెకండరీ హెల్త్లో కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నవంబర్లో దాదాపు 250 మంది ఇన్ సర్వీస్ కోటాలో పీజీ వస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు వస్తున్నారు. కాబట్టి తొందరలోనే వీటిని నియామకాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా డయాలసిస్ గురించి వారు ప్రస్తావించారు. అక్కడ ఉన్న ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఉంది. అయితే పేషెంట్లు 14 మంది వస్తున్నారు. ఇప్పటిదాకా 113 డయాలసిస్ సెషన్లు జరిగాయి అధ్యక్ష. 14 మందే ఉన్న నేపథ్యంలో 5 పడకల ఇది సరిపోతుంది. అయినప్పటికీ కూడా దీని మీద ఒకసారి సమీక్ష నిర్వహించి ఎంతమంది పేషెంట్లు ఉంటున్నారనే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు ఈ కొవ్వూరులో 30 పడకల ఆసుపత్రి గురించి వారు అడిగారు. దాంట్లో స్టాఫ్ 31 మంది ఉండాల్సి వస్తే 26 మంది ఉన్నారు. ఈ 5 నెలల ప్రోగ్రెస్ చూస్తే ఓపీ సర్వీసులు 26,504, ఐపీ సర్వీసులు 2,566, ల్యాబ్ టెస్టు 49,095, ఎక్స్రేలు 1,120, అదేవిధంగా అల్ట్రాసౌండ్ కూడా 1,066. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కాకుండా అక్కడ ప్రోయాక్టివ్గా ఉంటున్న శాసనసభ్యులు ఉండడం కారణంగా ఈ పరిస్థితుల్లో ఇంత మార్పు మెరుగు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే బుచ్చిరెడ్డిపాలెం గురించి వారు మౌలిక సదుపాయాల గురించి కొన్ని ప్రస్తావించారు. వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా కోవూరులో కూడా వారు అడిగారు. బుచ్చిరెడ్డిపాలెం నేను ముందు ఇచ్చిన బుచ్చిరెడ్డిపాలెంని ఇవి కోవూరులో 31 పోస్టులకు కానీ 27 పోస్టులు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు. 6 స్పెషాలిటీ సర్వీసెస్ నడుస్తున్నాయి. 5 నెలల మీరు పురోగతిని చూస్తే ఓపీ సర్వీసులు 25,079, ఐపీ 1,215, అల్ట్రాసౌండ్ 476, ఎక్స్రే 1,052 సర్వీసులు నడుస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు అడిగిన ఇది అధ్యక్ష ప్రసిద్ధి కేంద్రాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వారు కోరడం జరిగింది. దాంట్లో అధ్యక్ష వీరికి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. ఎందుకంటే ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఈ గత 15 నెలల కాలంలో 38.8% తగ్గి ఇవాళ 30 లోపలికి వచ్చింది అధ్యక్ష. కాబట్టి ఇది ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఎంఎంఆర్ రేట్ తగ్గిందని తెలియజేస్తున్నా. అదేవిధంగా వారు స్టెమీ గురించి ప్రస్తావించారు, సెగ్మెంటెడ్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ గురించి. దీంట్లో 45,000 విలువ చేసే ఒక టెనెక్టప్రేజ్ అనే ఒక ఇంజెక్షన్ని సిఎస్సిలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దాదాపు 4,000 మంది ప్రాణాలు ఈ గత 15 సంవత్సరాల్లో ప్రారంభించినప్పటి నుంచి కాపాడడం జరిగింది. అయితే ఇది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, ఏరియా హాస్పిటల్స్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పిఎస్సిలో కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి గౌరవ సభ్యులు అడిగారు. అయితే ఈ ఇంజెక్షన్ అడ్మినిస్టర్ చేయాలంటే స్పెషలిస్ట్ ఉండాలి, థ్రంబోలిసిస్ చేయాలి. కాబట్టి పిఎస్సిలో ప్రస్తుతానికైతే సాధ్యం కాదు. పిఎస్సిలో ఒక మెడికల్ డాక్టర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు అధ్యక్ష. కాబట్టి స్పెషలిస్ట్ ఉండాలి. కాబట్టి పిఎస్సిలో ప్రస్తుతానికి ఇవి చేయలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను ప్రత్యేకంగా అభినందించాలా అధ్యక్ష. ఎందుకంటే వారు కంగారు మదర్ చైల్డ్ కేర్ సెంటర్ని ఒక ఆదర్శం, రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తయారు చేశారు. ప్రజలను కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు చేసి వారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. డాక్టర్ల కొరత వారు కోరిన మేరకు గతంలో డాక్టర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ డాక్టర్లు లేరని చెప్తున్నారు. మొన్ననే డిపిఎస్ఎస్ ప్రమోషన్లు ఇవ్వడం. అయితే డాక్టర్ల కౌన్సిలింగ్లో వాళ్ళు ఎక్కడ కావాలని ఆప్ట్ చేసుకుంటారు అధ్యక్ష. చాలా పరిస్థితి ఏంటంటే కొంతమంది ప్రమోషన్ ఇచ్చిన తర్వాత వారు కోరుకున్న ప్రాంతం రాకపోతే వాళ్ళు దే ఆర్ రెడీ టు ఫోర్గో ప్రమోషన్ ఆల్సో. ఆ పరిస్థితులు నెలకొన్నాయి అధ్యక్ష. అయితే ఇప్పుడు కొత్తగా
పీజీ ఇది ఎన్ సర్వీస్ కోటా డాక్టర్లు వస్తున్నారు కాబట్టి ఈ నియామకాలు కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా వారు డయాలిసిస్ సెంటర్ గురించి మాట్లాడారు. సరైన సేవలు, నాణ్యమైన సేవ, మిషన్లు నాణ్యత గురించి కూడా వారు ప్రస్తావించారు. ఖచ్చితంగా పీపీపీ మోడ్లో చేస్తున్నాం. అక్కడ ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రామ్ కింద చేపడుతున్నాం అధ్యక్ష. వాటి మీద కూడా చర్య తీసుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు. నెక్స్ట్ క్వశ్చన్. కానీ డాక్టర్స్ త్వరలో వేస్తామన్నారు.